శివాయ నమః అని చెప్తూ స్వామి యొక్క పాద ప్రక్షాళన చేయాలి. అందరూ కూడా భక్తులందరూ కూడా నమస్కారం చేస్తూ ఓం నమ శివాయ అని స్వామి యొక్క పాద ప్రక్షాళన జరుగుతుంది. అందరూ కూడా ఓం నమ శివాయ అని పంచాక్షర మహామంత్రాన్ని చెప్పుకోండి. ఓం నమో స్కందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. సాక్షాత్ విష్ణుస్వరూపాయ వరాయ శ్రీ పరమేశ్వరాయ పాద ప్రక్షాళన ముహూర్తమస్తు. పుష్పం నమస్కారం చేసుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం నమ శివాయ నమః అని చెబుతూ పోయాను. ఓం నమ పోయండి. ఓం నమో సనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. మయేషో మయేంద్రియం వీర్యం ఆత్మానం మృత్యదాయతో. నమో స్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. బాలప్రక్షాళన ముహూర్తః సుముహూర్తమస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. నమో అశ్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరుబాహవే అనగా 1000 పాదాలు కలిగినటువంటి ఓ పరమేశ్వర, నీ యొక్క పాద పద్మాలకు మేము శిరస్సు వంచి మరి పాద ప్రక్షాళన చేస్తున్నామయ్యా అని అందులో ఉన్నటువంటి ఆ పరమార్థము అండి. సర్వదేవతాభ్యో నమః. పాద ప్రక్షాళన ముహూర్తః. పాద ప్రక్షాళన ముహూర్తః సుముహూర్తమస్తు. శతమితి శతం దీర్ఘమాయుః. కూర్చోవాలి స్థానంలో కూర్చోండి. పాద ప్రక్షాళన ముహూర్తః సుముహూర్తమస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. నమో స్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. మరి అమ్మ ఆ యొక్క స్వాముల వారికి పాద ప్రక్షాళన చావించేసి మహాదేవాయ త్రయంబకాయ త్రిపురహంతకాయ త్రికాలగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. శక్తోపచార పుష్పం సమర్పయామి. హరి ఓం. పాద ప్రక్షాళన నమస్కారం సమర్పయామి. హరి ఓం. మరి స్వాముల వారికి చక్కగా పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించుకొని పరమ పవిత్రమైనటువంటి సువర్ణ యజ్ఞోపవీతము బంగారముతోని తయారు చేసినటువంటి ఆ భగవంతునికి మరి యజ్ఞోపవీతాన్ని సమర్పించడం జరుగుతుందండి. మరి భక్తులు ఎవరైనా కానుకగా ఇచ్చేవారు సువర్ణ యజ్ఞోపవీతము లేదా వెండి యజ్ఞోపవీతము చేయించిన వారు అందజేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి సువర్ణ యజ్ఞోపవీతానికి 16 ఉపచారాలతోని పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావాహ కామావాహ జాతవేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం విందేయం రామశ్వం పురుషాణహం హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమావిలేపనం ధారయామి. చందస్యోపరి అలంకరణార్థాన్ అక్షతాన్ సమర్పయామి. అతః పుష్పపూజాం
సమర్పయామి. సమస్త దేవతాభ్యో నమః. గాయత్రీ దేవతాభ్యో నమః. నమస్కృత్య ఆభాయత శ్రీ భవానీ శంకర రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంగత్వేన యజ్ఞోపవీతదార సందర్భేణ సర్వోపచార సంపూజయామి. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి యజ్ఞోపవీతదారుడు వేయడం జరుగుతుందాము. అందరూ కూడా మంచిగా తాకిన చూసి నమస్కారం చేసుకోండి. హరే ఓం ఆభాయత శ్రీ భవానీ శంకర రాజరాజేశ్వర స్వామి నమః. ఇది గట్టిగా చేయనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య మహావిష్ణుస్వరూపస్య భవానీ శంకర రాజరాజేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతనదారణ ముహూర్తస్య ముహూర్తోస్తు ఏతస్య ముహూర్తమద సంప్రతిష్ఠితమస్తు. సర్వం శ్రీ భవానీ శంకర రాజరాజేశ్వర స్వామినే నమః. దివ్య చరణారవిందార్పణమస్తు. హరే ఓం తదంగత్వేన కళ్యాణ మహోత్సవంగత్వేన దీక్షా కంకణధారణం కృత్వా ఒకరికొకరు కట్టుకున్నామో మంచిగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ కంకణాన్ని ధారణ చేసుకోండి. హరే వాం విశ్వే ఏతాదే సమన చిన్న చప్పుడేనా విశ్వే ఏతాదే సమనే శరవాయ శివందవే దీక్షార్థ నియమాంధ వృక్షావందన ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతస్సు ముహూర్తమద సుప్రతిష్ఠితమస్తు. సర్వం శ్రీ భవానీ శంకర రాజరాజేశ్వర స్వామినే నమః. సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్షావీక్షణాబల సిద్ధిరస్తు తదాస్తు. అమ్మాయి తరపున వారు మంగళహారతి తీసుకోవాలండి. అమ్మవారిని ఆ యొక్క పార్వతి అమ్మవారిని మరి వేదిక పైకి ఆసీనులు చేయాలి. వెళ్ళి అక్కడ అమ్మవారు సిద్ధంగా కూర్చున్నారు, తీసుకొని రావాలి. లేవండి వాయిద్యము. ఇంకా మహిళలు కూడా వెళ్ళవచ్చు, అమ్మవారి చక్కగా తీసుకొని రావాలి.